రాయదుర్గం డివిజన్ ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ మున్సిపాలిటీ పరిధి అంటే 5 మండలాలకు ఇన్ఛార్జ్ ఇక్కడ దేశానికి కూడా దేశంలో ఉండే బంగారు కూడా ఇక్కడ వస్తుంది. ఇక్కడ బంగారు షాపుల ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి మనం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఒక వినతిపత్రం ఇచ్చినాము. దీనిపైన కేంద్ర రాష్ట్రం తగ్గించాలని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు జిఎస్టీ తగ్గించినావు, నువ్వు ఎందుకు పెంచినావు? వీళ్ళు 10,000 15,000 షాపులు పెట్టుకొని ఎదురు చూసుకుని కూర్చోాలా? ఎప్పుడొస్తారు ప్రజలు అనేది? ప్రజలకి రైతులకు పంట పండుగ వాళ్ళు దిగాలు పడి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈ బంగారు కొనమంటే ఎట్టుకుంటారు? ఇప్పుడు జిఎస్టీ తగ్గింది, నువ్వు బంగారు ఎందుకు పెట్టామని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ డివిజన్లో కాన్స్ట్రక్షన్లో ఉండే ప్రెసిడెంట్ గారికి మనం వినతిపత్రం ఇచ్చినాం. దీన్ని పై వరకు తీసుకోండి, దీన్ని పెద్ద ఎత్తున పోరాడదామని. మీరు ఎమ్మెల్యే దగ్గర పోతారా, అధికారుల దగ్గర పోతారా, మున్సిపల్ ఆఫీస్ దగ్గర పోతారా? ఎవరి దగ్గరికి పోతే మీరు ధరలు తగ్గిస్తారు అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మనం ఈ ప్రెసిడెంట్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చినాము. దీనిపైన పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోయింది. మన జిఎస్టీ తగ్గించాలని మనం ఒకటి అర్జీ ఇచ్చినాము. ఇప్పుడు కేంద్రంలో మాట్లాడుతున్నారు, దీనికోసం ఇట్లా మాట్లాడితే మంచి పనిలే. మీరు ఎందుకు మీ సమానం ప్రజల్ని తీసుకొని ముందుకు తీసుకోవడం కదండి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్తుంది. ఇప్పుడు షాపులు కట్టుకోవాలంటే ఎట్ట కట్టుకుంటారు? వీళ్ళకి వ్యాపారాలు కాకుండా చిన్న వ్యాపారాలు ఎట్ట పడతారు? చూడండి, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. మన దొంగతనం జరిగింది ఇక్కడే. వాళ్ళ కడప ఎంత కాలిందో అని మాకు తెలుసు. అది అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఒక ఎమ్మెల్యే వస్తాడు 5 సంవత్సరాలు కొత్తూరి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి కొనుగోలు చేసేయండి. వాళ్ళ సెక్రటరీ బందోబస్తు 2 అడుగులు కాంక్రీట్ వాళ్ళకి చేసి అక్కడ సెక్రటరీ పెట్టండి. అక్కడ ఒక 5-6 కుక్కలు పెంచండి. అదొక అభివృద్ధి అయితే కదా ప్రాంతం అనేది. బంగారు కొనాలనుకుంటే ఊరు బయట ఊరు లోపల ఉన్న పోతారు బంగారు కొనేకి. ఈ సెంటర్లోకి వచ్చి కొనాలి. బైక్ పెట్టుకునే లేదు. చూడండి, ఇది రోడ్డు కదా. మున్సిపాలిటీ నుంచి కిలించమంటే షాపులో వచ్చిన వాళ్ళు బయట నుండి అక్కడ బజార్లో ఉండి వస్తారు. ఇంటికి బండి ఆడ పెట్టుకొని ఇక్కడ షాప్ ఓపెన్ చేసుకుంటారండి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వీళ్ళందరూ ఇబ్బందులు వీళ్ళకే. ఇప్పుడు మంచి వచ్చే కూడా సొంత ఉంటుంది షాపులోకి అంత ఇబ్బందులు పడుతున్నారని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.